వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన డిఎస్సి సంబంధించిన న్యూస్ అయితే ఈరోజు తెలియజేసుకుందామండి. వారంలో డిఎస్సి 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన. అధికారులతో మంత్రి బొత్స సమీక్ష. 4.5 ఏళ్ళుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావిడి అన్న వార్తా శీర్షికతో ఈరోజు పేపర్లు అయితే రావడం జరిగింది. అయితే ఏంటి విషయం అనేది పూర్తిగా తెలియజేసుకుందామండి. వారంలో డిఎస్సి 6,000కు పైగా ఖాళీల ప్రకటన. 4.5 ఏళ్ళుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావిడి అంటూ ఇస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలు ఇవ్వడం జరిగిందండి. అమరావతి 22వ తేదీ. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 4.5 ఏళ్లుగా పట్టించుకొని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 10,000 మధ్య పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలియజేయడం జరిగింది. డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సోమవారం విజయవాడలో సమావేశం ఎక్కడ పోస్టులు ఉన్నాయో అవసరమో అధికారులను వివరించాలని ఇప్పటికే ఖాళీలపై అనేకసార్లు రకరకాల లెక్కలు వేయగా తాజాగా అంచనాల ప్రకారం కనీసం 6,000 మంది పై ఉండవచ్చు అని అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ స్కూళ్లకు కూడా టీచర్లు కేటాయించి వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీ ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 8,366 మందే మాత్రమే అవసరమని ఖాళీలు కొద్ది రోజుల ముందర తెలియజేసింది. ఇక 10,000 పోస్టులు భర్తీ చేయాలని అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కారణంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల దృష్ట్యా నిరుద్యోగ విద్యార్థుల ఓటు బ్యాంక్ దృష్ట్యా ఖచ్చితంగా పోస్టులు అయితే పెంచడం జరిగింది. అయితే ఇలా వార్తాపత్రికల్లో న్యూస్ చూసి హడావిడి చెంది అయ్యో 6,000 పోస్టులే అంట, అయ్యో 4,000 పోస్టులే అంట, అయ్యో 10,000 అంట, 8,000 అంట, ఇలాంటి అపోహలకైతే పోకండి. ఎందుకంటే నోటిఫికేషన్లో వచ్చే పోస్టులే ఫైనల్. అయితే సార్ నోటిఫికేషన్ గురించి చాలా అంచనాలు ఉన్నాయి. డిఎస్సి ఎన్నికల ముందే జరుగుతుందా, ఎన్నికల తర్వాత జరుగుతుందా అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఎన్నికల ముందర రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఎన్నికల తర్వాతే ఉండడానికి 100కు 100% ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ నిదానంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారో వాళ్ళైతే సక్సెస్ అవుతారు. వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెట్టి కంటిన్యూ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సార్ మేము ఆర్థికంగా బలంగా లేమనుకుంటే కనీసం పార్ట్ టైం చేస్తూ కూడా ఒక 6 నుంచి 8 గంటలు కనీసం కేటాయించండి. రోజుకు 2 పాఠాలు లేదా 2 లెసన్లు, 2 టెస్ట్ పేపర్లు లేదా 2 మోడల్ పేపర్లు రివిజన్ చేస్తూ అయినా మీ కంటిన్యూషన్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎవరైతే కంటిన్యూ ప్రాసెస్లో ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళే చివరికి విజయం సాధిస్తారు. ఎందుకంటే మనకు తక్కువ పోస్టులు అయినా ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ టఫ్ రావచ్చు, లేదంటే కాఠిన్యత పెరగవచ్చు, కొత్త సిలబస్ యాడ్ చేయొచ్చు. ఇలా అనేక సందర్భాల్లో ఒకటేసారి సిలబస్ పట్టుకొని చదవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మనం చదివేసిన సిలబస్లో కనీసం 80% సిలబస్ కవర్ అయ్యి ఉంటే ఏదో కొత్తగా వచ్చిన అప్డేట్స్ను త్వరగా రివిజన్ చేసుకొని మంచి స్థాయిలో డిఎస్సి జాబ్కు సాధించడానికైతే 100కి 100% అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి వార్తలను అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరీ చెప్తున్నా. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిందాక తప్పకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇక ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో త్వరలో ఫ్రీగా డిఎస్సి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక అవన్నీ కూడా టెలిగ్రామ్లో తప్పకుండా తెలియజేస్తాను. మన జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ సంబంధించి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 మిత్రులకు షేర్ చేయండి అని తెలియజేస్తూ ఇట్లు మీ జేవిఎస్ సార్. ధన్యవాదాలు మరి.